చంచలమ్మ చంటి సింధూరాలకు మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్న ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి చంచలమ్మ అయితే చంటి సింధూరాలను పిలిచి ఇలా అంటూ ఉంటుంది. ఇక మీద మీ ఇద్దరికి ఏం కాదు, మీ ఇద్దరి బంధం మరింత బలపడుతుంది. అందుకే నేను ఈ కార్యక్రమం జరిపిస్తున్నాను, కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు అయితే అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా పీటల మీద కూర్చుంటారు. ఇంతలో పంతులు గారు అయితే అమ్మ ఆ మంగళసూత్రం ఏది, మంగళసూత్రానికి కొంచెం పూజ చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నివేదాన్ని పిలిచి అమ్మ నివేద వెళ్ళి ఆ మంగళసూత్రాన్ని తీసుకునిరా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో నివేద అయితే సరే ఆంటీ అని చెప్పి తనైతే చంచలమ్మ గదికి వెళ్తుంది. ఇక చంచలమ్మ గదికి వెళ్ళి బీరువాలో మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఎంత వెతికినా సరే ఆ మంగళసూత్రం అక్కడ కనిపించకపోయేసరికి నివేద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇక్కడ పెట్టిన మంగళసూత్రం లేదేంటి, అసలు ఏమైంది అని చెప్పి మొత్తం అంతా వెతుకుతుంది. ఇక తనైతే అక్కడికి వచ్చి అక్కడ మొత్తం వస్తువులన్నీ పక్కకి పెట్టి వెతుకుతూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ అయితే ఏంటమ్మా ఏం వెతుకుతున్నా, మంగళసూత్రం తెమ్మన్నాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో నివేద అయితే లేదంటే బీరువా మొత్తం వెతికి చూశాను, ఆ మంగళసూత్రం అక్కడ నాకు కనిపించలేదు, మంగళసూత్రం పోయింది అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర కేశవ చంచలమ్మ వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చంచలమ్మ అయితే ఏం మాట్లాడుతున్నావు నివేద అని చెప్పి అంటూ ఉంటుంది. అవునంటే మంగళసూత్రం కనిపించడం లేదు, పోయింది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అది చూసి సింధూర బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.